Wishing you the very best. Happy anniversary, happy anniversary, happy anniversary. Happy anniversary, happy anniversary, happy anniversary. Anniversary, happy anniversary, happy anniversary. बोलो इस महाराज की మనల్ని బ్రతకనిచ్చినందుకు, ఈరోజు మనం భూమి మీద నిలబడినందుకు, ఎంతోమంది వేల మంది ఎన్నో రోగాలతో హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నారు. నిన్ను సజీవుడిగా ఉంచిన ఆ యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజా నీ సన్నిధిలోనే నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే సమయమందు మన మధ్య ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వారందరికంటే పెద్దవారు సిఎస్ఐ మెదక్ డయాసిస్, హైదరాబాద్ అంతా కూడా మెదక్ డయాసిస్లో ఉంటుంది. సిఎస్ఐలో చాలా పెద్దవారు బిషప్గా పనిచేశారు, బలమైనటువంటి సేవలు అందించారు. రిటైర్డ్ అయినా కానీ అనేక చోట్లకు
రిటైర్డ్ కాకముందు ఎలా పిలువబడ్డారు, పిలువబడి బలంగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు రైట్ రెవరెండ్ బిషప్ రిటైర్డ్ బిషప్గా ఉన్నటువంటి కనకప్రసాద్ అయ్య గారు మాకు ఆత్మీయులు, మమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, వారు ప్రోత్సహిస్తూ ఉండేటువంటి ప్రార్థించే ఆ యొక్క మంచి ప్రార్థనా పరులు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. We declare that Thalari Samuel Kanagaprasad as a bishop of the Church of God, in the name of the Father and of the Son and the Holy Spirit. Amen. ప్రియమైన వారిలారా, ఈ శుభ సమయంలో మన మెదక్ అధ్యక్ష మండలమునకు 7వ పీఠాధిపతిగా ఈ దినమున ఈ పరిశుద్ధ మహాదేవాలయంలో పట్టాభిషేకం చేయబడిన రైట్ రెవరెండ్ చలారి శామ్యుల్ కనకప్రసాద్ బిషప్ తండ్రి గారిని మనందరి పక్షంగా అభినందిస్తూ ఉన్నాం. అదే రీతిగా తల్లి గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. నా యొక్క జీవితంలో అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు, మా జీవితంలో అనేక అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు ఈ దినాన ఈ మహా విశాలమైనటువంటి మెదక్ అధ్యక్ష మండలానికి ఒక ప్రధాన కాపరిగా చేయడము ఇది మనుషుల వలన అయ్యేటటువంటి పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యమని నా యొక్క హృదయపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘస్థులకు, ప్రతి సేవకునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ రానున్నటువంటి దినాల్లో ఈ మెదక్ అధ్యక్ష మండలం యొక్క శ్రేయస్సు కొరకు శాయశక్తులా పనిచేస్తానని, నా జీవితము ముగింపు వరకు దీనికి నేను నా భార్య స్తుతిగీతం సమర్పించుకొని మా యొక్క సమయము, మా యొక్క జీవితమంతా ఈ యొక్క డైసెస్కే పెట్టాలని తీర్మానం చేసుకున్నాం. దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలు జరిగిస్తాడు. ఈ యొక్క అధ్యక్ష మండలంలో అవసరతలన్నీ తీరుస్తాడు, సుభిక్షంగా చేస్తాడు, మంచి వర్షాలు ఇస్తాడు. దేవుడు ఎవరికే కష్టం లేకుండా చేస్తాడు. ప్రతి గ్రామంలో కూడా యేసు క్రీస్తు రక్షకుని యొక్క సువార్త సునాదం వినబడేలాగా చేస్తాడని ఈ సమయంలో కృతజ్ఞతలు, మా గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉన్నాము. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి కన్నీరు పోయన్న, కన్నీటితో కడిగి కన్నీరు పోయన్న, కన్నీరు పాపికి నా జీవనానికి పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. మరి ఈ సమయంలో మన మెదక్ అధ్యక్ష మండలమునకు 7వ పీఠాధిపతిగా పనిచేసినటువంటి రైట్ రెవరెండ్ చలారి కనకప్రసాద్ తండ్రి గారిని బట్టి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తల్లిగారు, తండ్రి గారు మన మధ్యలోనికి ఈ దినం రావడం ఎంతో ఎంతో సంతోషమని భావిస్తూ, వారిని బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయురారోగ్యములను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం అందరం.
ముఖ్యంగా కనకప్రసాద్ తండ్రి గారు, నేనేమో అన్న అంటూ ఉంటాను, తల్లి గారు తండ్రి గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలను తెలియజేస్తున్నాను. ఐ వాంట్ టు టేక్ బికాస్ అధ్యక్ష మండలంలో సేవ చేయాలి అని అంటే స్టాఫ్ అనేటటువంటిది బిషప్ చేతిలో ఉండాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆయనకు స్తుతి కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుడి, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. ప్రియమైనటువంటి నాతోటి సేవకులారా, సేవకురాన్లారా, ఈ దినము దేవుడు అనుగ్రహించిన దినము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మెదక్ అధ్యక్ష మండలంలో 7వ పీఠాధిపతిగా నేను చేసుకోలేదు, దేవుడు నన్ను 7వ పీఠాధిపతిగా చేశాడు. ఈ దండం పట్టుకొని దీనిని మామూలుగా ఏదో ఒక బజార్లో కొనుక్కున్న వస్తువులాగా ఇవ్వడం నాకు ఇష్టంలే. నేనన్నాను, తప్పకుండా మెదక్ కథీడ్రల్లో ఎవరు మోడరేటర్ కమిషనర్గా ఉంటారో, ఎవరు బిషప్గా ఉంటారో వారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్నాను. అదే రీతిగా ఆశ్చర్యకరం, అద్భుతం, ఈ రోజున డోర్నకల్ బిషప్ తండ్రి గారు అయినటువంటి కె పద్మారావు గారి ద్వారా మరి మోడరేటర్ కమిషనర్కి ఈ యొక్క దండమును మీ అందరి సమక్షంలో అందిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా మమ్మల్ని ఈ సంవత్సరము ఈ దినాన్ని బ్రతికించినయ్యా, మీకు వందనాలయ్యా. ఇగో క్యాసిక్ వేసుకొని మీరందరూ ఉండడం నాకు చాలా సంతోషం. మీకు ఎప్పుడు చెప్తాను, చేతులు ఎత్తితే ఏమని చెప్పాను, చప్పట్లు కొడితే ఏమవుతుందని కూడా మీకు చెప్పాను. చేతులు ఎత్తితే మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. ఎప్పుడైతే చేతులు దించాడో ఓడిపోయారు. కాబట్టి మన జీవితంలో ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు మన జీవితంలో అంతా విజయమే. చప్పట్లు ఎందుకు కొట్టమన్నానంటే, మనం ఎవరి నామంలో కొడుతున్నామండి చప్పట్లు? ఎవరి నామం గట్టిగా చెప్పాలి పాస్టర్లు అందరూ. యేసయ్య నామంలో చప్పట్లు కొడుతున్నాం కాబట్టి మనకి ఏ శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఏది కలిగినా ఆయన మాట జీవం కలదయ్యా. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీకు వందనాలు. మరి ముఖ్యంగా నేను చాలా వేదనతో మేము బాధపడినాం. మీ అందరికీ తెలుసు. మల్లుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ నా బిడ్డ కూడా చనిపోతుంది అనుకున్నాం. ఎముకలన్నీ విరిగిపోయినాయి, వెన్నుపూస విరిగిపోయింది, తలంతా పగిలిపోయింది, 17 క్రాక్స్ ఒళ్ళంతా. నా కూతురు కొరకు మీరు అందరూ ప్రార్థించారు, ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. కన్నీటి ప్రార్థన. డాక్టర్లు కూడా లాభం లేదన్నారు. మీ అమ్మాయి లేవదు, మీ అమ్మాయి మాట్లాడలేదు, మీ అమ్మాయి అన్ని జ్ఞాపకం కోల్పోతుంది అన్నారు. ఇక్కడంతా పగిలిపోయింది, ఇక్కడంతా పగిలిపోయింది. గాజు పెంకులు కూడా తీసాము. మరి దేవుడు డాక్టర్స్ అన్నారు మీ అమ్మాయి కన్ను కనపడుతున్నారు, ఏమీ లాభం లేదు, ఈమె లేచి నిలబడితే మేము చెప్పగలమన్నారు డాక్టర్స్ అంతా అపోలలో. కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా బిడ్డని ఈరోజు ఇదిగో మీ అందరి ముందట నిలబెట్టి మీ అందరి ప్రార్థనతో మరి నిలబడ్డామంటే 2nd, 3rd వెన్నుపూస ఇరిగిపోయింది. మాకు తెలియదు. మేము మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినాము. డాక్టర్ సిటీ స్కాన్ చేసి అసలు ఈ అమ్మాయి ఎట్లా నడిచొచ్చింది, పడకలోంచి లేవకూడదు అని డాక్టర్లని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు.
మొత్తం గూడంతా ఊసిపోయిందండి, ఊడిపోయింది. ఒక్క కొన ఊపిరితో, ఒక్క కొన బోన్తో ఆమె నిలబడగలిగింది. కానీ 7 hours ఆపరేషన్ చేసినప్పుడు 2 సార్లు ప్రాణం పోయినప్పుడు మీ అందరి కన్నీటి ప్రార్థన, నా జీవం గల దేవుడు మా బిడ్డను బ్రతికించి ఇక్కడ నిలబెట్టాడు. నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ మళ్ళా సజీవురాలుగా ఉంచి నడవడానికి శక్తినిచ్చాడు. నడవలేదన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు. ఈమె వెన్నుపోసింది పడకలోంచి లేవలేడన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు నా బిడ్డని. మరి దేవుడు గొప్పవాడు, అందుకే పాడాను. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి విల్సనయ్య గారు మాకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది ఆయనని, అంతా మైక్ పట్టుకుని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఫేర్వెల్ ఇచ్చేది కూడా ఆయనని. ఇదంతా ఆయన కార్యాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి గారు హ్యాస్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలనో ప్రభో, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలనో ప్రభో. ప్రతి క్షణం కనుపాపలా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలనో ప్రభో. నీ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్ను నే మరతున్నా మరువనో ప్రభో, నిన్ను నే వీడుతున్నా విడువనో ప్రభో, నిన్ను నే మరతున్నా మరువనో ప్రభో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరెంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మా ఎక్కడన్నా కనబడినప్పుడల్లా అమ్మగారు మీ వాక్యం చాలా బాగుంటుంది, మంచి ఆదరణ కలిగించే వాక్యం దేవుడు మీ ద్వారా మాకు వినిపిస్తున్నాడు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అనేక మంది ప్రార్థిస్తుంటే అనేక మందికి దేవుడు గొప్ప కార్యాలు వారి పట్ల జరిగిస్తున్నాడు. మాలో ఏమీ లేదు, కానీ మమ్మల్ని కాపాడిన వాడు, కునుకడు నిద్రపోడు, మమ్మల్ని రక్షించేవాడు ఆయన. కాబట్టి ఆయన బిడ్డలుగా మేమున్నాం కాబట్టి ఆయన మా ద్వారా మీ కార్యాలు జరిగిస్తున్నాడు. అందుని బట్టి హల్లెలూయా 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 చెప్తున్నాను. మరి గడిచిన సంవత్సరాలు 47 సంవత్సరాలు మాతో దేవుడు నడిచి వచ్చాడు.
ఆ 47 సంవత్సరాలు మమ్మల్ని కాపాడాడు. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. నేను మరణిస్తానేమో అనుకున్నాను, మరి బిషప్ గారు మరణిస్తారేమో అనుకున్నాం, నా బిడ్డలు మరణిస్తారేమో అనుకుని ఎన్నో రీతిలుగా సాతానుడు ఎన్నో మా కుటుంబాల్లో ఎన్నో గలిబిలు చేసి నెమ్మది లేకుండా చేసినప్పటికీ దేవుడు మాతో ఉన్నాడు. కానీ ఈ దినాన్ని ఈ రీతిగా ఈ థర్స్డే రోజు కరెక్ట్గా 12 మరి వచ్చినందుకు మీ ముందటగా మేము కూడా సంతోషంగా మేము ఆనందపడుతూ మీరు కూడా ఆనందపడతారని మేము నమ్ముతున్నాము. మా కొరకు ప్రార్థించండి. నాకు 70 సంవత్సరాలు, తండ్రి గారికి 74 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన సేవలో బలంగా మేము వాడబట్టడానికి ఇంకా కృప చూపమని మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో అవకతవకలు. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి అన్నాడు. కాబట్టి నిజమే, మా జీవితాల్లో కూడా ఎన్నో లెక్కలైన అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో భయంకరమైన, ఎందుకంటే ఆయన గాయపరచును, గాయం కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తలగదని వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ మేము ఎత్తిపట్టుకుని మా జీవితంలో నాకు 4 పిల్లలు, మరి 3 కొడుకులు, 1 బిడ్డని దేవుడు ఆశీర్వదించి మరి వివాహాలు జరిగించి మన్మరాళ్ళని దేవుడు ఇచ్చి ఆయన సేవలో వాడబడుతున్నారు. అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా సేవ ఇదే కాకుండా మరి 7వ పీఠాధిపతిగా దేవుడు మెదక్ అధ్యక్ష మండలంలో మరి దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇదే కాకుండా అనంతగిరి, లోతేరు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుడు ఘనంగా సువార్తను వాడబట్టడానికి మమ్మల్ని బలపరుస్తున్నాడు. మరి మా పిల్లలే వారికి సహాయం చేస్తూ వారికి జీతాలు ఇస్తూ పోషిస్తున్నారు. మరి 20 మంది పాస్టర్స్ ఉన్నారు. మరి ఆ సేవ కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఛత్తీస్గఢ్ అటు ప్రాంతాలంతట్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అనేక ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించబడుతున్నాయి. అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారు. అలాంటి వారి కొరకు వారి మధ్యన మేము పరిచర్య చేయాలంటే మీ సహాయం మాకు కావాలి. మీ ప్రార్థన సహాయం మాకు చాలా అవసరత ఉన్నది. తప్పకుండా మీరు మా కొరకు ప్రార్థిస్తారని గడిచిన మరి 4వ తారీఖుని అక్కడ లోతేరు ఆ గ్రామాలంతా వెళ్ళి అక్కడికి వెళ్ళినాము. క్రిస్మస్ ఆరాధన జరిపించినాం. అదే రీతిగా మరి మా అల్లుడు, మీకు తెలుసు, మా అల్లుడు ప్రభునందు నిద్రించాడు. మరి ఆయన పేరు మీద ఒక చర్చి మరి కట్టించి అక్కడ డెడికేషన్ 4వ తారీఖుని మొన్న చేసి వచ్చినాం. దేవుడు ఈ రీతిగా మమ్మల్ని వృద్ధాప్యం మంది కూడా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే దావీదు కీర్తన దావీదు అంటున్నాడు 9వ అధ్యాయం 9 నుంచి 10 వరకు, నలిగిన వారికి తన మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారిని మహాదుర్గమగును, యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీ విడిచిపెట్టువాడు కావు. అవును, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేడు. మా కష్టాల్లో మాకు తోడుగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించినాం, ఎన్నో అవమానాలు పొందినాం. కానీ అయినప్పటికీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నేను నమ్మిన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, మన మారాన్ని మధురంగా మార్చిన దేవుడు. అలాంటి దేవుడు మాతో ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి మాతో వస్తూ ఉన్నది. అందుని బట్టి దేవునికి అందుకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ప్రతి విషయంలో, మాటలోను, తలం ప్రతిదీ కృతజ్ఞత స్తుతి చెల్లించాడు. మరి దేవుడు ఈ దినాన్ని మమ్మల్ని మా ఇద్దరిని బ్రతికుంచి, ఎందుకంటే నేను ఎప్పుడో మరణించవలసిందాన్ని, ఎన్నోసార్లు నాకు మరణకరమైన రోగాలు కలిగినప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు. మరి అదే రీతిగా బిషప్ తండ్రి గారు కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అనారోగ్యత కలిగినప్పటికీ 2 సార్లు భయంకరమైన కరోనా వచ్చినప్పటికి కూడా దేవుడు బ్రతికించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. అందుకే దేవుని మనం మరవకుండా మేము అందుకే ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం. ఆయన రుచి చూడాలని. ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదు, ఏ క్షణాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదు. కానీ బ్రతుకున్నప్పుడు ఆయన కొరకు బట్టి చేతులతో ఆయన ఎదుట మేము నిలబడకుండా అనేక ఆత్మల సిలువ దగ్గరికి నడిపించాలని ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తీక సిగ్గుపడిపోతామా? మేము సిగ్గుపడిపోవద్దయ్యా. అనేక ఆత్మల్ని నీ దగ్గరికి నడిపించాలని మేము విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాం. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు కలిగినాయి. అయినప్పటికీ మరి మాకు తెలుసు, మా అల్లుడు చనిపోవడము, తర్వాత నా బిడ్డకు అన్ని ఎముకలు ఇరిగిపోవడం అవన్నీ మీకు తెలుసు. కానీ నా బిడ్డను బ్రతికించిన దేవుడు. అందుకంటున్నాడు ఇర్మియా 17వ అధ్యాయం 17వ వచనంలో, ఆపత్కాలమందు నీవే నాకు
ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిము అని నేను ప్రార్థన చేశాను. అవును, నేను దిగులు పడిపోతాం. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, మేమే ఎగ్జాంపుల్. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని కలిగినప్పటికీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు. అందుకే అన్నాడు, నేను సజీవుడిని అన్నాడు. నా విమోచకుడు సజీవుడు. నేను కళ్ళారా తప్పకుండా ఆయన చూస్తాను. నా శరీరం చీకిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, నేను కళ్ళారా ఆయన చూస్తాను. ఆ విశ్వాసం నీకుందా? మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మా పట్ల జరిగించాడు. మీ పట్ల కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు. సదాకాలము మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, 2 సమూయేలు గ్రంథము మరి 22వ అధ్యాయము చదువుతుంటే నాకు చాలా ఇష్టం. దావీదు భక్తుడు మరి సమూయేలు మరి తెలుసు కదా మీకు, సౌలు తరుమునప్పుడు గెలిచినప్పుడు అదంతా రాసుకున్నాడు, ఆ కీర్తన అంతా రాసుకున్నాడు. అందులో అంటున్నాడు, ఆయన నా నిమిత్తము ప్రతిదండ చేయి దేవుడు, ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హెచ్చిస్తూ వచ్చాడు, ఆయన కృప చూపుతూ నడిపిస్తున్నాడు మమ్మల్ని. ఎంత గొప్ప దేవుడు అంటే, మహోన్నతుడు, మహిమగల రాజు, అద్భుతాలు చేయవాడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు. మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. మరణం నుంచి మా జీవంలోనికి నడిపించాడు. నా బిడ్డలు ఒక్కొక్కరు ఒక విషయాలు చెప్పాలంటే మీకు అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎన్నో కార్యాలు జరిగించాడని. నా బిడ్డ కాళ్ళు పడిపోయినప్పుడు మా రెండో బాబుకి దేవుడు లేపాడని, మా పాప చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు లేపాడని, నేను చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు లేపాడని, తండ్రి గారికి కూడా పెరాలసిస్ వచ్చి ఎంతో తొందర అయ్యి అసలు ఇంకా ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ దేవుడు కానియకుండా ఎన్నో అద్భుతాలు లెక్కకు మించిని. నేను ఎప్పుడు చెప్తాను, అందుకే మీరు పేపర్ మీద రాయండి, అద్భుతాలు రాయండి, ఆశ్చర్యకార్యాలు రాయండి, దేవుడు చేసిన మేలులు రాయండి. ఎప్పుడు కష్టాలే కష్టాలే కష్టాలని ఏడొక్కండి అని నేను చెప్తాను. నేనే సాక్షిని. నా మరి గడిచిన సంవత్సరాలంతా దేవుడు మమ్మల్ని కాపాడాడు, సంరక్షించాడు, అద్భుతం జరిగిస్తున్నాడు. మరి 2024 సంవత్సరంలో కూడా మమ్మల్ని బ్రతకనిచ్చాడంటే ఆయన మహాకృప, ఆయన మహాదయ. అందుకే నేను ఎప్పుడు పాడతాను, నీ కృప లేనిచో ఒక్క క్షణమైనా నేను బ్రతకలేనని. అవును, మేము చిరకాలము రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఎందుకు పాడిపిస్తానంటే, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడిపినా నీ వెంటే మేము నడిచేస్తాం. విశ్వానికి కర్త నీవే మా గమ్యం, నిన్ను మించిన దేవుడు ఈ లోకంలో లేడు. అవును ప్రభు అని నేను ప్రతి ఒక్కరి దగ్గర పాడిపిస్తూ ఉంటాను. మీరు కూడా పాడండి. మా పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలను మీ పట్ల కూడా ఆయన చేస్తాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు తలంచుకొని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన సేవించమంటున్నాడు. మనం సేవిస్తామా? మా పట్ల జరిగించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడాలని, మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఎపిసోడ్ కార్యక్రమాన్ని కూడా మీరు బలపరచాలని, మేము ఆ ప్రాంతాలంతటికి అరకు, అనంతగిరి, లోతేరు, ఆ గ్రామాలన్నిటిలో మరి 20 మంది సేవకులు ఉన్నారు. వారికి క్రిస్మస్ అప్పుడు వారికి సూట్లు లేవంట. పాపం సూట్లు అంటే సఫారీ డ్రెస్సులు కావాలంటే సఫారీ డ్రెస్సు తాళ్ళు తీసుకుపోయి ఇచ్చినాం. అమ్మగారికి పట్టు చీరలు ఇచ్చినాం, మీకు చూపించాం కదా అవన్నీ. తర్వాత చీకటి, వాళ్ళకి చలి ఎక్కువ, భయంకరమైన చలి. మరి మా బాబు హీటర్స్ వాళ్ళకి కొని ఇచ్చాడు. మరి 20 మంది పాస్టర్లకు ఇచ్చారు. మరి ఛత్తీస్గఢ్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీరు తప్పకుండా మా చేతుల్ని బలపరచండి. మరి అయ్యగారులకు సఫారీ కొన్నాం, కానీ కుట్టించడానికి డబ్బులు లేవంట వాళ్ళకి పాపం. కాబట్టి వాళ్ళకి కుట్టియడానికి కూడా మీరెవరైనా ప్రేరేపింపగలిగిన వారైతే తప్పకుండా మీరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ని కూడా మీరు ప్రతి నెల మీరు చూస్తున్నారు, ప్రతి వారం మీరు చూస్తున్నారు, మీకు దీవెనకరంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఎపిసోడ్ని కూడా మీరు బలపరచాలని నేను కోరుకుంటూ, మీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, క్రిస్మస్ ఆనందము మీకు కలుగునుగాక. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మీ కుటుంబాల్లో, మీ గృహంలో దేవుడు సమాధానాన్ని దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Let's celebrate your special day, wishing you the very best. Happy
anniversary, happy anniversary, happy anniversary.